హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనకి రీసెంట్‌గా 2-3 కామెంట్స్ అండ్ మెయిల్స్ గూడా వచ్చాయి డైరెక్ట్‌గా. ఈ మధ్యలో చాలా వరకు మాకు వినిపిస్తుంది ఏంటంటే, అమెరికాకి వచ్చేటప్పుడు పచ్చళ్ళు తీసుకొస్తే డిపోర్ట్ అవుతున్నారు. బంగారం తీసుకొనొస్తే డిపోర్ట్ అవుతున్నారు. అండ్ ఎగ్ కర్రీ తీసుకొనొస్తే డిపోర్ట్ చేశారంట. సో, అసలు మేమేం తీసుకొచ్చుకోవాలి, ఏం తీసుకొచ్చుకోకూడదు అని జెప్పేసి ఒక 1½ ఇయర్ అనుకుంటాను. ఆల్‌మోస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేనైతే ఒక వీడియోస్ పెట్టాను. అంటే అమెరికాకి ఏం తీసుకురావాలి, ఏం తీసుకురాకూడదు అని జెప్పేసి. బట్ రీసెంట్‌గా ఏంటంటే చాలా క్వైరీస్ నడుస్తున్నాయి. అంటే పచ్చళ్ళు ఎప్పటినుంచో మేము తీసుకొచ్చుకుంటున్నాం కదా! ఇప్పుడు తీసుకురాకూడదు అంటున్నారు అనేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో, ఇంకా ఈ వీడియోలో నేను జూసినటువంటి చాలా సినారియోస్ ఉన్నాయి. అండ్ గోల్డ్ తీసుకురావచ్చా? తీసుకురాకూడదా? అసలు మనం గోల్డ్ ఎంత తీసుకురావాలి? ఒకవేళ ఎక్కువ తీసుకొస్తే రిపోర్ట్ చేస్తున్నారా? వీటన్నిటికి కూడా నేను చూసినవి అండ్ నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా మీతో అయితే షేర్ చేస్తాను. ఈవెన్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకురాకూడదు గదా! అండ్ వీటన్నిటికి కూడా మేము పిల్లలతో పాటు యూఎస్ వస్తూ ఉన్నాము. మా పిల్లలు మిల్క్ తాగుతారు. మేము మిల్క్ తీసుకురాకుంటే ఎలా అని జెప్పేసి. సో, వీటన్నిటికి కూడా నేనైతే ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఆన్సర్ ఇస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ కూడా చేయండి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే అమెరికా అనేది జనజీవనం లేని ఎడారి ప్రాంతం కాదు. సో, ప్రతి ఒక్కటి కూడా అమెరికాలో దొరుకుతాయి. అమెరికాలో దొరకని వస్తువు ఈవెన్ మన ఇండియాలో గూడా లేనివి ఉంటాయన్నట్లు. ఎందుకంటే అమెరికా అనేది ఇమ్మిగ్రెంట్స్ ల్యాండ్. నాట్ ఓన్లీ మనము ఈవెన్ నార్త్ ఇండియన్స్ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఉంటారు. మీరు మన ఇండియన్ గ్రోసరీ స్టోర్‌కెళ్ళి మీరే ఆశ్చర్యపోతారు. అసలు ఇన్ని ఐటెమ్స్ మనం ఇండియాలో ఒక సూపర్ మార్కెట్‌కెళ్ళినా గూడా దొరకవన్నట్లు. సో, ప్రతి ఒక్క వస్తువు ఉంటది. ఈవెన్ అసలు ఈ వెజిటబుల్స్ మన ఇండియన్స్‌వి మనం తింటామని గూడా మనకు తెలియని వెజిటబుల్స్ ఉంటాయి. మనం తింటామని తెలియనివి చాలా గూడా మన బయట కనిపిస్తుంటాయి. సో, ఆల్‌మోస్ట్ గూడా అన్నీ గూడా అమెరికాలోనే దొరుకుతాయి. మీరంత స్ట్రెస్‌గా తీసుకొని పెద్దగా ఇది తెచ్చుకోవాలా, అది తెచ్చుకోవాలని పెద్ద తాపత్రయం పడాల్సిన అవసరం అయితే ఏమీ గూడా లేదు. సో, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ అన్నట్లు. ఇంకా మనం నిజం చెప్పుకోవాలంటే చాలా చోట్ల పునుగుల బండిలు, బజ్జీల బండిలు, సాయంకాలం పూట మంచిగా బయటికెళ్ళేసి టీ తాగి రిలాక్స్ అయ్యేవి గూడా చాలా వచ్చాయి అమెరికాలో. ఇప్పుడు ఆల్‌మోస్ట్ అన్నీ గూడా అవైలబులే ఉన్నాయన్నట్లు ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది పచ్చళ్ళు తీసుకొనొస్తే డిపోర్ట్ అవుతున్నారంట అని జెప్పేసి. నార్మల్‌గా కొన్ని దశాబ్దాల నుండి, కొన్ని యుగాల నుండి అమెరికాకి పచ్చళ్ళు తీసుకురావడం అనేది ఆనవాయితీగా ఉన్నది. ఆల్‌మోస్ట్ అందరూ గూడా తీసుకొనొచ్చుకుంటారు. వెజ్ పికిల్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి. సో, ఈవెన్ మామిడికాయ, ఉసిరికాయ, చింతకాయ, నిమ్మకాయ ఇలాంటి వెజ్జీవి ఉంటాయి గదా! వెజ్ పచ్చళ్ళకైతే ఎలాంటిది ఉండదు. బట్ నాన్ వెజ్ పికిల్స్‌కి 50-50% అన్నట్లు. నార్మల్‌గా అంటే మాంసానికి సంబంధించింది ఏదైనా గూడా తేవద్దు అనేసి ఎప్పటినుంచో ఉన్నది. కొత్తగా వచ్చిన రూల్ ఏం కాదు గానీ, బట్ మన వాళ్ళు ఎప్పటినుంచో తీసుకొచ్చుతూనే ఉంటారు. బట్ వెజ్ పికిల్స్‌కి మాత్రం ఏం ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఎవ్వరైనా గూడా తీసుకొచ్చుకునేటప్పుడు జార్స్‌లలో పెట్టుకొని తెచ్చుకోవడాలు గానియండి, లేదంటే నార్మల్‌గా మీరే ఏమైనా ప్యాక్ చేసుకోవడం అలా గాకుండా ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేసుకోవాలి. అంటే చాలా వరకు ఇంటర్నేషనల్ ప్యాకింగే చేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళు చేసుకోవడం చాలా తక్కువ మంది ఉంటారు గానీ, ఒకవేళ మీరు అంటే ఏదైనా మంచి టైట్ కంటైనర్‌లో పెట్టుకున్నాము మేము అని అలాంటివైతే నాకు తెలిసి చెయ్యరు. ఇన్‌కేస్ ఎవరైనా అలాంటి వాళ్ళేంటంటే చాలా మంది బ్రీఫ్ కేస్‌లు యూజ్ చేయడం మానేసి గూడా ఈ మధ్యన అట్టా పెట్టెలు, అట్టా డబ్బాలు గూడా దొరుకుతున్నాయి గదా! అందులోపల తెచ్చుకునే వాళ్ళేంటంటే వాళ్ళకి వాళ్ళే గట్టిగా జార్‌లలో ప్యాక్ చేయడం అలాంటివి తెచ్చుకుంటే అది ప్రాబ్లమ్ అన్నట్లు. అలా తెచ్చుకోకూడదు. ఎప్పుడైనా గూడా ఇంటర్నేషనల్ ప్యాకింగ్, సీల్డ్ ప్యాకింగ్ ఉంటది. సో, అలా తెచ్చుకోవచ్చు. వెజ్ పికిల్స్‌కైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ నాన్ వెజ్ పికిల్స్‌కి ఒక 60% పెద్దగా ప్రాబ్లమ్ లేకపోయినా కూడా ఒక 40% మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, వెజ్ పికిల్స్ ఆర్ ఓకే. అండ్ ఇంకా చాలామందేంటంటే కరివేపాకు తీసుకురావచ్చా అని జెప్పేసి. కరివేపాకు తీసుకురాకూడదు గానీ, దానిని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని మీరు ఇలా అంటే స్మాష్ అయితది చూసారా? అలా అన్నప్పుడు తెచ్చుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. అంటే ఏవైతే బూజు పట్టేసి బాక్టీరియాని ఫార్మ్ అవుతాయో అలాంటివి ఏవి గూడా తీసుకురాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పచ్చి మామిడికాయ తేవద్దు. ఎండిపోయినటువంటి మామిడికాయ ఒదుగులు తెచ్చుకోవచ్చు. పచ్చి ద్రాక్ష తేవద్దు. ఎండిపోయిన ద్రాక్ష తెచ్చుకోవచ్చు. ఏవైతే బాక్టీరియా అండ్ ఫంగస్ ఫార్మ్ అవుతాయో అలాంటి ప్రొడక్ట్స్ ఏవి కూడా తీసుకురాకూడదన్న. ఎందుకు తీసుకురాకూడదు అంటే అవి అమెరికన్ యొక్క అగ్రికల్చర్‌ని చాలా వరకు కూడా దెబ్బతీస్తాయి. నార్మల్‌గా ఒకానొకప్పుడు ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాళ్ళు ఏదో ఒక ప్రొడక్ట్‌ని అమెరికాకి తీసుకొనొచ్చారంట. దాని వలన ఒక ఫంగస్ ఫార్మ్ అయ్యి, ఒక బాక్టీరియా ఫార్మ్ అయ్యి కొన్ని వేల ఎకరాలు నష్టపోయిందంట అమెరికన్ అగ్రికల్చర్. సో, అప్పటి నుంచి ఎయిర్‌పోర్ట్ లోపల ఏవేవి ప్రొడక్ట్స్ అయితే అమెరికాకి వస్తున్నాయో దాని మీద చాలా వరకు కూడా నిఘా పెట్టేసి, సో, ఈ ప్రొడక్ట్స్ తీసుకురాకూడదు. కొంతమంది కావాలని తీసుకురావడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు అని చెప్పేసి, అప్పటినుంచి కొన్ని బిలియన్ల డాలర్స్ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళంతట వాళ్ళు పెట్టుకొనేసి ఎయిర్‌పోర్ట్ లోపల ఒక స్టాఫ్‌ని పెట్టుకొనేసి ఈ ప్రొడక్ట్స్ తీసుకురావాలి, ఈ ప్రొడక్ట్స్ తీసుకురావద్దు అని చెప్పేసి అప్పటినుంచి స్టార్ట్ అయింది. సో, ఏవైతే ఫంగస్ వచ్చేసి, బూజు పట్టేసి, ఏవైతే బాక్టీరియా ఫార్మ్ అవుతాయో అలాంటివి ఏవి కూడా తీసుకురాకూడదు. అంటే మనం వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటో తెచ్చుకున్నారు అని అనుకోండి మనం చెప్తాము. అది ఆల్‌మోస్ట్ కుళ్ళిపోయి అందులో నుంచి ఒక బాక్టీరియా ఫార్మ్ అయ్యి బూజు పడతది గదా!
సో, అలాంటివేవి గూడా తీసుకురాకూడదన్నట్లు. సో, ఆల్రెడీ ఎందుకు తీసుకురావద్దనేది చెప్పాను గదా! ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఆవాలు రానియండి, షాజీరా రానియండి, దసరసాలు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి పొడి ఇవి తీసుకురాకూడదు. ఇది ఆల్‌మోస్ట్ ఎప్పటినుంచో ఉన్నదే. అవి తప్పకుండా తేవద్దు. ఇంకా కొంతమందేంటంటే, స్వీట్స్ తీసుకొచ్చుకోవచ్చనేసి. స్వీట్స్ గూడా తీసుకురావద్దండి. ఎందుకంటే, మనం నెయ్యితోటి మంచిగా చేసినవి ఉంటాయి జూశారా? అవి తేవద్దు. అలా కాకుండా మనం కరాచీ బేకరీలో అందులో నుంచి స్టిక్స్ లాంటివుంటాయి జూసారా? అంటే బాదాం స్టిక్స్ అని జెప్పేసి ఎండిపోయినట్లుగా ఉండేసి, అలాంటివి తీసుకొచ్చుకోవచ్చు గానీ, ఏవైతే బూజొచ్చేటటువంటి ప్రొడక్ట్స్ లాంటివి ఫ్రెష్‌గా ఉన్నటువంటి నెయ్యి రాలేటటువంటి స్వీట్స్ ఉంటాయి గదా! అలాంటివి తీసుకురాకూడదు. ఈవెన్ అంటే కొన్ని కొన్ని సార్లు తీసుకొచ్చుకున్న వాళ్ళు గూడా ఉన్నారు గానీ, చాలా వరకు గూడా అవి రిస్ట్రిక్టెడ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ థింగ్ అప్పలు అలాంటివి తెచ్చుకున్నా గూడా ఇంటర్నేషనల్ ప్యాకింగ్ ఉండాలి. సో, అలా ఉంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఈవెన్ అంటే వాటిని బెట్టేసి డిపోర్ట్ చేస్తారు అంటే నేనైతే నమ్మను. ఇన్‌కేస్ ఇంకేదైనా రీజన్స్ అయ్యుంటాయి గానీ, పచ్చడికి డిపోర్ట్ అవుతున్నారు, కోడిగుడ్ల కూరకి డిపోర్ట్ అవుతున్నారు. నాకైతే నమ్మబుద్ధి రావట్లే. ఇన్‌కేస్ ఒకవేళ ఎక్కడన్నా అయితే ఎక్కడ అనేది చెప్పండి. అంటే అన్నీ నాకు దెలియాలని లేదు గదా! అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక ఆఫీసర్‌కి మధ్యన ఒక ఎయిర్‌పోర్ట్‌కి ఇంకో ఎయిర్‌పోర్ట్‌కి మధ్యన డిఫరెన్స్ ఉంటదండి. సో, అందువల్ల ప్రతి ఎయిర్‌పోర్ట్‌లోనే తీసేస్తారు అని జెప్పలేం. అలా అని జెప్పేసి రానిస్తారని గూడా చెప్పలేమన్నట్లు. బట్ ఇప్పుడు నేను చెప్పిన గదా! ఏవైతే ప్రొడక్ట్స్ అంటే రిస్ట్రిక్టెడ్ అనేసి ఏవైతే ఉన్నాయో అంటే నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. అవి రిస్ట్రిక్టెడ్ అన్నట్టు. ఎందుకంటే మాంసంతో చేసినయి గాబట్టి. అవి అన్ని చోట్ల ఎలో చేస్తారు అని చెప్పలేం. అది ఒకవేళ వెజ్ పికిల్స్ ఉన్నాయనుకోండి అవి ఎలో చేస్తారు. అవేం ప్రాబ్లమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపులే చెప్తాను. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అప్పుడు మేము యూఎస్ వచ్చేటప్పుడు ఒక స్టూడెంట్ వచ్చాడన్నట్లు మాతో పాటే. సో, ఆ అబ్బాయి మామిడికాయ పచ్చడి తీసుకొనొచ్చారు. ఫస్ట్ వాళ్ళు అడిగారు అంటే ఏమన్నా ఉన్నాయా అని జెప్పేసి, ఏమీ లేవు అని జెప్పారు. ఒకసారి ఓపెన్ జేయమని జెప్పారు. ఓపెన్ జేసిన తర్వాత అతను అందులోపల మామిడికాయ పచ్చడుంది అడిగాడన్నట్లు. ఏంటిదిది అంటే మామిడికాయ పచ్చడి అని జెప్పాడు. ఎలా ప్రిపేర్ చేశారు అంటే మ్యాంగోస్, చిల్లీ పౌడర్, సాల్ట్ ఇవన్నీ ఎసేసి అనేసి జస్ట్ వాళ్ళు ఇట్లా ప్రెస్ చేశారు ఆ పచ్చడిని. దెన్ తీసుకెళ్ళమన్నారు. అదేం తీసి పక్కన పడేయలేదు. ఒకవేళ అది రిస్ట్రిక్టెడ్ అయ్యుంటే, ఒకవేళ నాన్ వెజ్ పికిల్ గనుక అయ్యుంటే తీసి పక్కన పడేసేవాళ్ళనుకుంటా నాకు తెలిసి. బట్ అది వెజ్ పికిల్ మామిడికాయ కాబట్టి వాళ్ళు ఓకే. ఏమనలేదన్నట్లు తీసుకురానిచ్చారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మేము పిల్లలతో పాటు వస్తున్నాము. సెర్లాక్ పౌడర్స్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్ ఏవి గూడా ఎలో చెయ్యరు గదా! అని జెప్పేసి. నేనొచ్చినప్పుడు మా పిల్లలు చాలా వరకు మంత్స్ పిల్లలు. నైన్త్ మంత్ ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు మేమొచ్చాము. నేనొచ్చేటప్పుడు సిర్లాక్ తీసుకొనొచ్చాను. మిల్క్ పౌడర్ గూడా తీసుకొచ్చుకున్నాను. నాతో పాటు క్యారీ చేసే బ్యాగ్‌లోనే పెట్టుకున్నాను. ఒకానొక స్టేజ్‌లో వాళ్ళు అడిగారు ఏమన్నా ఉన్నాయా అంటే నిజంగా నాకప్పుడు ఐడియా లేదు. దాని లోపల ఒక సెర్లాక్ పౌడర్ ఉందని జెప్పేసి. నేనేమి లేవు అని జెప్పాను. ఒకసారి సూట్‌కేస్ ఓపెన్ జేయమని జెప్పారు. నేను సూట్‌కేస్ ఓపెన్ చేశాక అందులోపల సిర్లాక్ పౌడర్ సీల్డ్ ప్యాకెటే. నేనసలు ఓపెన్ గూడా చేయలేదన్నట్లు అది. వాళ్ళది తీసేసి చెక్ చేసుకున్నారు. తర్వాత ఇచ్చేసారు. ఏమి అనలేదు. ఎందుకంటే నాతో పాటు మా పిల్లలున్నారు గదా! సో, చూసారు. దెన్ ఓకే. ఈవెన్ మిల్క్ పౌడర్‌ని గూడా తీసుకున్నారు. స్కాన్ చేసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇచ్చేసారు. దాన్ని గూడా ఏమనలేదు. అంటే ఈవెన్ మీకు గనుక పిల్లలు గనుక ఉంటే దెన్ మీరు మిల్క్ పౌడర్ అవి క్యారీ చేయొచ్చు. బట్ ఎయిర్‌లైన్స్ టు ఎయిర్‌లైన్స్ ఏమైనా డిఫరెన్స్ ఉంటదేమో అది నాకు తెలీదు గానీ, నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్ అవ్వలేదు. ఈవెన్ వాళ్ళు తీసి కూడా పక్కన పడేయమని చెప్పలేదు. నేను ఫ్లైట్ ఎక్కేటప్పుడు వాటర్ బాటిల్ అడిగారు నన్ను. సో, నేను హాట్ వాటర్ బాటిల్ క్యారీ చేశాను. మనదుంటాయి కదా! ఫ్లాస్క్ అలాంటివి. దెన్ వాళ్ళప్పుడు చూసారన్నట్లు. నేను ఒకవేళ మీరు వద్దు అంటే పారబోస్తాను అని చెప్పాను. బట్ వాళ్ళేం పారబోయమనలేదు. ఓకే తీసుకెళ్ళమని చెప్పారన్నట్టు. సో, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే నాకైతే ఏమి కూడా పెట్టలేదు. సో, మీరు పిల్లలున్నప్పుడు వాళ్ళకి కావాల్సినయి తప్పకుండా మీతో పాటు క్యారీ చేయండి. ఇన్ కేస్ వద్దు అనంటే మేము పడేస్తామని జెప్పండి వాళ్ళతోటి. దెన్ వాళ్ళైతే ఏమనరు. పిల్లలని జూసైతే ఏమి గూడా అనరు. ఈవెన్ మీరు వాళ్ళ కోసం ఏమైనా చపాతీలు గానియండి, అలాంటివి క్యారీ చేసినా గూడా దెన్ వాళ్ళు అడిగినప్పుడు మా పిల్లలు మేము ఇదే ఫుడ్ క్యారీ చేస్తాం. మాకు ప్రాబ్లమ్ అవుతది. పిల్లలకి పడదు అన్నా గూడా దెన్ ఓకే. దే డోంట్ రిస్ట్రిక్టెడ్ ఎనీథింగ్ అన్నట్లు. అండ్ నెక్స్ట్ పాయింట్‌కొచ్చేలోపు మనకి 2 బ్యాగ్స్ ఉంటాయి. ఒకటి క్యాబిన్ బ్యాగ్, ఒకటి చెక్ ఇన్ బ్యాగ్ అన్నట్లు. సో, క్యాబిన్ బ్యాగ్‌లో ఏం పెట్టుకోవాలి, చెక్ ఇన్ బ్యాగ్‌లో ఏం పెట్టుకోవాలనేది మీకు తెలిసుండాలి. చెక్ ఇన్ బ్యాగ్ లోపల అంటే మీకు పచ్చళ్ళు రానియండి, ఇలాంటివి ఏవైనా కూడా మీరు చెక్ ఇన్ బ్యాగ్‌లో పెట్టుకోవాలి. క్యాబిన్ బ్యాగ్‌లో పెట్టకూడదు. క్యాబిన్ బ్యాగ్‌లో పెడితే తీసి పడేస్తారు. పచ్చళ్ళు రానియండి, మీరేదైనా తినేటటువంటి వస్తువులేమైనా తెచ్చుకున్నా రానియండి, ఈవెన్ లిక్విడ్ ప్రొడక్ట్స్ ఏవి కూడా మీతో పాటు వచ్చేటటువంటి క్యాబిన్ బ్యాగ్‌లో ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ రానియండి, లేదంటే ఫేస్‌కి పెట్టుకునే మాయిశ్చరైజర్స్ రానియండి, అలాంటివి ఏవి కూడా మీతో పాటు వచ్చే బ్యాగ్‌లో ఉండకూడదు. అవన్నీ కూడా చెక్ ఇన్ బ్యాగ్‌లో ఉండాలి. కొంతమంది ఫేస్ క్రీమ్స్ తెచ్చుకోవచ్చా అని అడుగుతుంటారు. మీరు తెచ్చుకునేటువంటి ఫేస్ క్రీమ్స్ లోపల పెట్రోలియం జెల్ అవి ఉంటాయి చూసారా? అలాంటిది అందులోపల ఇంక్లూడ్ అవ్వకుంటే అవి ఎలౌడ్. బట్ ఏవైతే పెట్రోలియం జెల్ అలాంటివి ఉంటాయి చూసారా? అవి నాట్ ఎలౌడ్ అన్నట్లు. అండ్ ఇంకా లైటర్స్ అలాంటివైతే నాట్ ఎలౌడ్. అవి మీ అందరికీ తెలిసిందే.
అండ్ కొంతమంది నైఫ్స్ తెచ్చుకుంటారు. చాలామంది ఇండియా నుంచి ఇక్కడికి తీసుకురాకపోయినా కూడా యూఎస్ నుంచి ఇండియాకి పట్టుకొనెళ్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి మంచి నైఫ్స్ దొరుకుతాయి. మంచి డిఫరెంట్ మోడల్స్. కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్‌గానే ఉంటది. అలాంటివి చెక్ ఇన్ బ్యాగ్ లోపల బట్టలల్లో ఫోల్డ్ చేసి పెట్టుకొనెళ్తారు. బట్ ఇండియా నుంచి వచ్చేటప్పుడైతే నాకు తెలిసి ఎవరు తెచ్చుకోరు. ఇన్‌కేస్ తెచ్చుకున్నా కూడా చెక్ ఇన్ బ్యాగ్ లోపల బట్టలలో ఫోల్డ్ చేసి తెచ్చుకోవచ్చన్నట్లు. అవి కూడా మొత్తం లాక్ చేసి దొరుకుతాయి కదా! మనకి మొత్తం పెట్టేసి. సో, దెన్ అలా ఉంటే తెచ్చుకోవచ్చు. అంటే ఇంకా చెప్పాలంటే కొంతమంది సెల్ఫ్‌లు అంటే వాళ్ళకి వాళ్ళు కొంచెం సెక్యూరిటీ పర్పస్ మీదన కొన్ని తెచ్చుకుంటారు చూసారా? అంటే వాళ్ళు అవి జిమ్నాస్టిక్స్ అలాంటివి చేసేవి. అలాంటివి కూడా తెచ్చుకుంటారు గానీ అవి చెక్ ఇన్ బ్యాగ్‌లో ఉండాలి. మీతో వచ్చేటటువంటి బ్యాగ్‌లో ఉండదు. అండ్ కూరగాయలు తీసే పీలర్ తెచ్చుకుంటూ ఉంటారు. మనం తురిమేవి అవి తెచ్చుకుంటారు. అవి కూడా తెచ్చుకోవచ్చు. బట్ చెక్ ఇన్ బ్యాగ్‌లో ఉండాలి. మీతో వచ్చేటటువంటి క్యాబిన్ బ్యాగ్‌లో ఉండకూడదు. బేబీ ప్రొడక్ట్స్ ఏవున్నా కూడా మీతో పాటైనా పెట్టుకోవచ్చు. చెక్ ఇన్‌లో అయినా పెట్టుకోవచ్చు. రెండిట్లలో ఎలో ఉంటది అదొచ్చేసి. అండ్ ఏదైనా ఫుడ్ మీరు పిల్లలకి అంటే అప్పడంతలు అప్పుడు ఆల్రెడీ ఓపెన్ చేసినటువంటి ప్యాకెట్ దాంట్లో ఉంటే అది మాత్రం మీతో పాటు వచ్చే దాంట్లోనే ఉండాలి. అండ్ సో, అంటే మీరు ఏ బ్యాగ్‌లో ఏం పెట్టుకోవాలి అనేది మీకు తెలిసుండాలన్నట్లు. చెక్ ఇన్ బ్యాగ్‌లో అండ్ ఇందులో. ఇంకా కొంతమందంటారు ఉప్పు తెచ్చుకోవచ్చా? పప్పులు తెచ్చుకోవచ్చా? ఇవన్నీ. సో, ఉప్పులు, పప్పులు అన్నీ ఇక్కడ ఉంటాయి కదా! అంటే అక్కడి నుంచి తెచ్చుకొని ఎన్ని రోజులు తింటారు మహా అంటే మీరు? బట్ అవి తెచ్చుకోకుండా ఉంటే బెటరు. ఈవెన్ తెచ్చుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. అవన్నీ కూడా మొత్తం సీల్డ్ అయ్యి ఉండాలి. నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు పల్లీలు తీసేశారు. సో, ఏంటంటే నావి రావు వేరే వాళ్ళయి. నార్మల్ వాళ్ళు ఎలా అంటే ఇట్లా లూజ్‌గా డీమార్ట్ నుండే తెచ్చుకున్నారు వాళ్ళు. ఈవెన్ దాని మీద డీమార్ట్ అని కూడా రాసుంది. నాతో పాటు లాస్ట్ వీడియోలో చెప్పాను చూసారా మీకు ఒక ఆంటీ వాళ్ళొచ్చారు. వాళ్ళు కూడా పాపం వాళ్ళకి తెలియలేదు ఆ స్టోరీ అంతా చెప్పానులెండి గానీ, వాళ్ళేంటంటే పల్లీలు డీమార్ట్ కవర్ లోపల ఇట్లా నార్మల్‌గా తెచ్చుకొని ప్యాక్ చేశారు. వాళ్ళు ఓపెన్ చేసి చూసినప్పుడు పచ్చళ్ళేం తీసేయలేదులెండి. వాళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా తీసుకొచ్చారు. మరి అప్పుడెందుకు తీసేయలేదో మరి గాని పల్లీలు తీసేశారు. పల్లీలు తీసేయమని చెప్పారు. పల్లీలు తీసేశారు. అండ్ ఈవెన్ పప్పులు అవి కూడా మీరు మొత్తం కూడా సీల్డ్ ప్యాకెట్ ఉంటే బెటరు. లేదు అంటే అవాయిడ్ చేసినా ఓకే. ఇక్కడ కూడా దొరుకుతాయి కదా! అవన్నీ ఎందుకు పంచడం సంత. సో, ఇంక మీ ఇష్టం. లైటర్స్ రానియండి, ఏదైనా ఇన్ఫెక్షన్ ఐటెమ్స్ రానియండి, అలాంటివి కూడా ఏవి కూడా తీసుకురాకూడదు. అండ్ కొంతమంది బొమ్మలు తెచ్చుకుంటారన్నట్లు. అంటే పిల్లలకి నార్మల్‌గా ఇండియా నుంచి యూఎస్ కంటే కూడా యూఎస్ నుంచి ఇండియాకి తీసుకెళ్ళే వాళ్ళు చాలామందుంటారు. ఇక్కడ టాయ్స్ అవన్నీ. ఈవెన్ తీసుకెళ్ళేటప్పుడైనా గూడా అంటే ఈవెన్ అక్కడి నుంచి ఇక్కడికొచ్చినా గూడా, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళినా గూడా బొమ్మలేమన్నా ఉంటే చెక్ ఇన్ బ్యాగ్‌లో ఉండాలి. దాని లోపల లిథియం బ్యాటరీస్ ఉంటాయి చూసారా? అవి మాత్రం మీతో ఉండేటటువంటి క్యాబిన్ బ్యాగ్‌లో ఉండాలన్నట్లు. సో, ఏవైనా గూడా బొమ్మలు రానియండి, చాలామంది రోబోటిక్స్ తీసుకెళ్తారు. అంటే అదే మాప్స్ ఉంటాయి గదా! రోబోలు అలాంటివి పట్టుకొని ఎళ్తూ ఉంటారు. దాని లోపల ఉండేటటువంటి బ్యాటరీస్ తీసేయాలి. ఏ వస్తువు యొక్క బ్యాటరీస్ అయినా గూడా తప్పకుండా తీసేయాలి. సో, అవి చెక్ ఇన్ బ్యాగ్‌లో ఏసేసి వాటి యొక్క బ్యాటరీస్ మీతో ఉన్నటువంటి క్యాబిన్ బ్యాగ్‌లో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెడిసిన్స్ అన్నట్లు. సో, మెడిసిన్స్ మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే బెటరు. ఈవెన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నార్మల్ మెడిసిన్స్ అయినా గూడా దెన్ ఓకే. అవి మీతో పాటు ఉన్నటువంటి క్యాబిన్ బ్యాగ్‌లో క్యారీ చేస్తే మంచిదన్నట్లు. ఈవెన్ ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. నాట్ ఓన్లీ ఇప్పుడు. నేను ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ బ్యాకే చెప్పాను అప్పుడు గూడా మీకు. అతనికి చాలా వరకు అంటే సడెన్‌గా ఫ్లైట్ ఎక్కిన తర్వాత హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయంట. అతనితో ఉన్నటువంటి మెడిసిన్స్ మొత్తం గూడా చెక్ ఇన్‌లో బ్యాగ్‌లో ఏసేసి పంపించాడంట. పాపం అతని దగ్గర ఏవి లేవంట. సో, ఆ టైం లోపల మళ్ళీ ఫ్లైట్ ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిపోయి అతన్ని పంపించేసారన్నట్లు. అంటే డిపోర్ట్ అనుకోవచ్చు ఆల్‌మోస్ట్. మళ్ళీ అతని ఫ్లైట్ ఏమి ఎక్కనివ్వలేదంట. అంటే తర్వాత అతన్ని డిపోర్ట్ చేసేసి ఆ మెడిసిన్స్ ఏదో ఇప్పించారు అని జెప్పేసి. ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వీడియోలో గూడా జెప్పాను. సో, ఎందుకంటే ఏవైనా మెడిసిన్స్ అవి ఉంటే మీతో పాటే క్యారీ చేయండి. అండ్ ఏమేమి మెడిసిన్స్ అంటే మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే బెటరు. నార్మల్ మెడిసిన్స్‌కి ఏం అవసరం లేదు. బట్ ఏవైతే యాంటీబయాటిక్స్ ఉంటాయో, ఏవైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌హేలర్స్ రావచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ సమ్ డిఫరెంట్ అంటే ఏవైతే యాంటీబయాటిక్స్ ఉండేసి ఇట్స్ డెఫినైట్‌లీ మెడిసిన్స్ ఉంటాయి చూసారా? అంటే నార్మల్‌గా యూజ్ చేసే పారాసిటమాల్, డాట్ ఇలాంటివి కాకుండా వేరేవి ప్రిస్క్రిప్షన్ ఉంటే బెటరు. ఈవెన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తెచ్చుకుంటారులెండి చాలామంది గానీ, దాన్ని ఇప్పుడు రూల్స్ అంటే ఇంత స్ట్రిక్ట్‌గా అయ్యాయి మాకు చాలా భయంగా ఉంది అంటే ఓకే. ఈవెన్ మీరు అపోలోలో తెచ్చుకున్నప్పుడు ఆ స్లిప్ ఇస్తారు చూసారా? అది అందులో పెట్టుకున్నా చాలు మీరు అంటే డాక్టరే పోయి మొత్తం రాయకున్నా ఈవెన్ ఆ అపోలో దాంట్లోదైనా పెట్టుకోండి. మేమైతే అలానే తీసుకొస్తాం. అపోలోలో అక్కడ తీసుకొనొచ్చుకొని ఆ అపోలో స్లిప్ అందులో పెడతాము. దెన్ ఓకే. అలాంటి మెడిసిన్స్ అట్లా తెచ్చుకున్నా ఓకే. లేదు మీకు డాక్టర్ అవైలబుల్‌గా ఉంటే ఇంకా అలా కూడా తెచ్చుకోండి ఇంకా మంచిది. ఇంకా మీరేమైనా పౌడర్స్ అలాంటివేమైనా తెచ్చుకోవాలి అని అనుకుంటే మంచిగా పౌడర్‌లు చేసేసి అమెరికన్ ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేసుకొని తెచ్చుకుంటే నో ప్రాబ్లమ్. అలాంటివైతే ఏమి కూడా తీసేయరు. నాకు తెలిసి ఇంతకు ముందు నుంచి నడిచాయి కదా! రీసెంట్‌గా నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. మేము ఇండియా నుంచి మామిడికాయ, ఉసిరికాయ అవన్నీ పచ్చళ్ళు తెప్పించుకున్నాను అని చెప్పేసి. మేబీ నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతే షార్ట్స్ పెడుతుంటాను చూడండి.
అందులో కూడా వాళ్ళని ఏమనలేదు. వాళ్ళు నాన్ వెజ్ పికిల్స్ తెచ్చుకున్నారు. మేము వెజ్ తెప్పించుకున్నాం. వాళ్ళు నాన్ వెజ్ పికిల్స్ తెచ్చుకున్నారు. ఏమైతే అనలేదు. ఈవెన్ నేను ఈ మధ్యన వీడియోస్ చేస్తున్నప్పుడు చాలామంది ఈవెన్ స్టూడెంట్స్ మొన్న కూడా వచ్చారు. వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళని కూడా ఏమనలేదు. చికాగో ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళైతే మరి అక్కడ ఏమనలేదు. బట్ ఎయిర్‌పోర్ట్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉంటదా? చెప్తున్నా కదా! వెజ్ పికిల్స్ ప్రాబ్లమ్ ఉండదు. నాన్ వెజ్ కొంచెం అటు ఇటు మీద ఉంటది. దెన్ ఓకే. ఇంత కస్టమ్ డిక్లరేషన్ ఫార్మ్ ఒకటుంటది. మీకు ఫ్లైట్‌లో ఉన్నప్పుడే ఇస్తారు. మరి ఫ్లైట్ దిగిన తర్వాత ఇస్తున్నారా అనేది నాకు తెలీదు. మాకైతే ఎప్పుడైనా కూడా ఫ్లైట్‌లోనే ఇచ్చేవాళ్ళు. ఇంక మేము ఫ్లైట్ దిగుతాము అనడానికి ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ ముందు కస్టమ్ డిక్లరేషన్ ఫార్మ్ ఇచ్చేవాళ్ళు. అందులోపల జస్ట్ మీ నేమ్ ఉంటది. మీరు యూఎస్‌లో ఎక్కడ ఆల్రెడీ నా వీడియోలలో చూడండి. ఓల్డ్ వీడియోలో అసలు మొత్తం ఎట్లా ఫిల్ చేయాలనేది కూడా చెప్పాను. మీరు యూఎస్‌లో ఎక్కడికెళ్తున్నారు అండ్ మీ ఫోన్ నంబర్ ఒకటి రాయాల్సిందుంటది. మీరు ఏమేమి తీసుకొనొస్తున్నారు అనేసి అక్కడ మొత్తం ఉంటదన్నట్లు. మీరు నిజంగా తీసుకొనొస్తే టిక్ మార్క్ పెట్టండి. పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. మీరు ఈవెన్ గోల్డ్ గురించి కూడా చాలా మందికి ఏంటి అంటే $10,000 కంటే అబోవ్ ఉంటే మీరు డిక్లేర్ చేయాల్సుంటది. $10,000 అంటే మేము డబ్బులు $10,000 బంగారం $10,000 సిల్వర్ $10,000 అనుకుంటారు. అలా కాదు. బంగారము, డబ్బులు, సిల్వర్ 3 మొత్తం కలిపితే $10,000 వర్త్ ఉండాలన్నట్టు. అంటే మీ దగ్గర ఒక ఆల్‌మోస్ట్ 10,000 అంటే 8,00,000 చేంజ్ అన్నట్టు. మొత్తం మూడిటి యొక్క వర్త్ 8,00,000 ఉండాలన్నట్లు. అంటే బంగారము, డబ్బులు, సిల్వర్ అన్నీ. అంతకంటే ఎక్కువ ఉంటే డిక్లేర్ చేయాలి. అంటే మీ దగ్గర బిల్స్ ఉంటే ప్రాబ్లమ్ లేదు. మీకు ఇండియా నుంచి ఏదన్నా గోల్డ్ తెచ్చుకుంటే బిల్స్ ఉన్నాయనుకోండి దెన్ ఓకే. బట్ మీరు డిక్లేర్ చేయాలి తప్పకుండా. ఈవెన్ మనం చెప్పుకోవాలి అంటుంటే అసలు అమెరికాలో బంగారం వేసుకునేది అవన్నీ ఏం పెద్దగా పాటించారు కదా ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేటప్పుడు నేను నా మెడలో చైను, చేతికి గాజులు, 2 ఉంగరాలు తెచ్చుకున్నాను అంతే. అంతకంటే ఎక్కువ ఏం తెచ్చుకోలేదు. బట్ ఏ రోజు కూడా నేను అయ్యో! గోల్డ్ తెచ్చుకుంటే బావుండు అని చెప్పేసి ఏ రోజు కూడా ఫీల్ అవ్వలేదు. నిజం చెప్పాలంటే ఆ ఉన్న బంగారం అంతా కూడా తీసి లాక్ చేసి పెడతాం. ఎందుకంటే ఎప్పుడు బయటికెళ్తూ ఉంటాము, వర్క్‌కెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. ఒక్కోసారి టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి ఏ రోజు కూడా నేను గోల్డ్ తెచ్చుకోలేదు అని చెప్పేసి అయితే ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు. ఈవెన్ మనం బయటికెళ్ళినప్పుడు కూడా పెద్దగా అసలు ఈవెన్ మంచి బట్టలేసుకున్నామా లేదనే చూసేటోడు ఉండే. చాలా వరకు వైట్ ప్రొడక్ట్స్ నాట్ అలౌడ్ అన్నట్లు. అంటే షుగర్ రానియండి, ఉప్పు రానియండి అలాంటివి నాట్ అలౌడ్. సో, అవి కూడా తీసుకొచ్చుకోకూడదు. కొంతమంది వచ్చేటప్పుడు రైస్ తీసుకొచ్చుకుంటూ ఉంటారు. అంటే మేము ఎళ్ళిన వెంటనే ఎట్లా సర్వై అవ్వాలని చెప్పేసి. ఈవెన్ రైస్ కూడా నాట్ అలౌడ్. బట్ కొన్ని సార్లు తెచ్చుకునే వాళ్ళు ఉంటారులెండి గానీ, దెన్ నాట్ అలౌడ్ అన్నట్లు. అంటే ఇట్స్ ప్రొహిబిటెడ్. ఈవెన్ మనం చెప్పాలి అంటే మనకక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఉంటది చూసారా మీరు? అమెరికాకి వచ్చేటప్పుడు నాట్ అలౌడ్ అని చెప్పేసి 90% ఐటెమ్స్ మన బ్యాగ్‌లలో ఉంటాయి. అవన్నీ కూడా నాట్ అలౌడ్. ఈవెన్ చెప్పాలంటే ఘీ తెచ్చుకుంటారు అందరూ. ఘీ కూడా నాట్ అలౌడే యాక్చువల్‌గా. మీరు అబ్జర్వ్ చేయండి ఎయిర్‌పోర్ట్‌లో. ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద బాక్స్ పెట్టేసి దాని మీద రాంగ్ సింబల్స్ ఉంటాయి. బట్ చాలా వరకు చెకిన్ బ్యాగ్‌లలో తెచ్చుకుంటారు. ఈవెన్ చెకిన్ బ్యాగ్‌లో తెచ్చుకున్నా కూడా వాళ్ళు ఒకవేళ అది చూసినప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చేస్తే తీసేస్తారు. ఈవెన్ ఒక్కొక్కసారి మీకు ఆ బ్యాగ్‌లలో కూడా ఫైన్స్ పెడతారు. అంటే మొత్తం తేవాల్సిన వస్తువులు లేవు అని అనుకోండి. అంటే యూఎస్‌కి నాట్ అలౌడ్ అన్న ఐటెమ్స్ మొత్తం ఉన్నాయనుకోండి. ఒకవేళ వాళ్ళకి డౌట్ వచ్చిందనుకోండి, మొత్తం ఓపెన్ చేసి చూసేసి లోపల స్లిప్ పెడతారు. మిమ్మల్ని వెంటనే వీళ్ళెవరు అని చెప్పేసి తీసుకొచ్చి డిపోర్ట్ చేయాలి గానీ, జస్ట్ మీకింత ఫైన్ పడినట్టు స్లిప్ పెడతారు. మీరు వచ్చాక చూసుకొని మనీ పే చేయాల్సిందుంటది. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాంసం, పచ్చి మాంసం అవి కూడా తేయకూడదు. నాకు తెలిసి ఎవ్వరు తేరురా అని చెప్తున్నాను. అంటే నాన్ వెజ్ పచ్చిది అలాంటివి అసలే నాట్ అలౌడ్ అన్నట్లు. అవి చాలా ఇబ్బంది కదా! బ్యాక్టీరియా, ఫంగస్ ఫార్మ్ అయితాయి కాబట్టి అవి కూడా తేవద్దు. అండ్ ఈ మధ్యన చాలామంది నేను చూసాను పేరెంట్స్ ఎవరైనా యూఎస్ వచ్చేటప్పుడు వాళ్ళకున్నటువంటి లగేజ్ బ్యాగ్ అంటే ఒక లగేజ్ బ్యాగ్ ఎక్స్‌ట్రా తెస్తారు. మనకి ఎయిర్‌పోర్ట్‌లో మనీ పే చేయాల్సిందుంటది దానికి. ఆబ్వియస్‌లీ వాళ్ళు పే చేస్తారు. ఒక 8,000 ఎంతో ఉంటదనుకుంటాను. నాకు తెలిసి మేము తీసుకొచ్చుకున్నప్పుడు కూడా అంతే ఉంది. ఐ థింక్ 8 14 ప్రాపర్ ఐడియా లేదు. ఓకే. అంటే కొంచెం మనీ పే చేయాలి. అంటే ఒకవేళ ఎక్స్‌ట్రా బ్యాగ్‌కి. సరే తెచ్చుకుంటాను. అందులో ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయా అంటే ఏమి ఉండవు. ఒక 8,000 కడతారు దీనికి. అండ్ అక్కడ మళ్ళీ ఆ సూట్‌కేస్‌కి ఒక 3,000 ఏసుకోండి. సుమారు ఒక 11,000-12,000 ఉంటది దానికి. అందులోపల ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయంటే ఏమి ఉండవు. చెత్త దువ్వెనలు అండ్ అవేంటి క్లినిక్ ప్లస్ షాంపూలు, కాళ్ళు తుడుచుకునే పట్టాలు అండ్ అవేంటివి ప్లాస్టిక్‌వి పచ్చళ్ళు పెట్టుకునే ప్లాస్టిక్ డబ్బాలు అవి నింపుకొచ్చిస్తారు. జస్ట్ ఏంటంటే మీరు పెట్టే మనీకి వర్తా కాదా అనేది ఆలోచించుకోండి ఒకసారి. ఎట్లైనా ఇంకా యూఎస్ కదా మనం వెళ్తున్నాము. ఇక్కడ అట్లాంటివి కాకుండా డాలర్ ట్రీకెళ్తే $1.25 పెడితే 3, 4 అవేంటి ప్లాస్టిక్ డబ్బాలొస్తాయి.
మీరు అవన్నీ ఒక 10,000 వత్తు పెట్టేసి దాని లోపల మీరు పెట్టే ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ ఉంటున్నాయా లేదా? ఇక్కడ లేని వాల్యుబుల్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా? పచ్చళ్ళు యాక్సెప్టెడ్. ఎందుకంటే ఇక్కడ పచ్చళ్ళకి అంటే ఎంతైనా మనం ఇంట్లో పెట్టుకొని తినే అంత అనిపించవు. మేము చాలా సార్లు తీసుకొస్తాంలేండి ప్రియా పచ్చళ్ళు గూడా. అండ్ పచ్చళ్ళంటే ఓకే. దెన్ బట్టలు, ఇండియన్ వేర్ బట్టలు తప్పకుండా తెచ్చుకోవాలన్నట్లు. ఎందుకంటే అవి మనకిక్కడ దొరకవు. అండ్ ఒక్క డ్రెస్ తెచ్చుకోవాలంటే సుమారుగా $70, $80. మనం ఇండియాలో రూ. 1000 పెట్టుకునేటటువంటి డ్రెస్ సుమారుగా $70-80 ఉంటది. సో, అందువల్ల ఇండియన్ వేర్ బట్టలు తప్పకుండా తెచ్చుకోవాలి. దెన్ ఓకే. ఇంకా నాకు తెలిసైతే ఆల్మోస్ట్ అన్నీ నాకు గుర్తొచ్చినాయన్నీ కవర్ చేశాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.